నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీకు అందరికి గుర్తే ఉంటుంది. మీరు ఎవరైతే పిల్లలకు పేరెంట్స్ కానివ్వండి, అలాగే ఎవరైనా క్యాండిడేట్స్ రిలేటెడ్గా ఎవరైనా చూస్తున్నా కూడా వాళ్ళకి మీరు తెలియజేస్తున్నారు అనుకుంటే ఏంటంటే, వీళ్ళు నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు హాల్ టికెట్స్ అంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి అవైలబుల్లో ఉంచారు. అంటే మనం ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం ప్రాసెస్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంతవరకు ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదు వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. చాలామందికి షేర్ చేసినట్టయితే ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అని కూడా తెలుసుకుంటారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మనం మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇంటర్నెట్కి వెళ్ళాల్సిన ఎటువంటి అవసరం లేదు. జస్ట్ మన దగ్గర ఆ క్రెడెన్షియల్స్ ఏమేమి కావాలని ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికి అనుగుణంగా మీరు అయితే చేసుకున్నట్లయితే ఈజీగా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం వెబ్సైట్ రీఫ్రెష్ చేస్తే మనకు navodaya.gov.in అనే వెబ్సైట్ రీఫ్రెష్ చేస్తే ఇక క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్స్ కార్డ్స్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, రిజిస్టర్డ్ అని చెప్పేసి. సో ఎవరైతే ఆల్రెడీ జూన్ నుంచి ఆగస్టు మధ్యలో 6వ తరగతి కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో, సో వాళ్ళకైతే అడ్మిట్స్ కార్డ్స్ అనేవి రావడం జరిగింది, అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళందరూ కూడా ఈ పైన కనిపిస్తున్న రెడ్ కలర్ లింక్ ఏదైతే ఉందో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పి దాని మీద సింపుల్గా క్లిక్ చేస్తే మనకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుందండి. సో కొత్త విండో అనేది ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అడిగిన తర్వాత ఇక్కడ ఒక చిన్న వాల్యూ లాగా ఇచ్చారు. ఆ వాల్యూని మనము ఈ ఖాళీ బాక్స్లో ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ అన్నట్లయితే కనుక మన యొక్క ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయండి. సో పిల్లలకి కూడా చాలా ఈజీ అయిపోతుంది. మరి ఇది ఎవరైనా చూస్తుంటే కనుక మీరు ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏందో, సజెషన్స్, డౌట్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. దానికి తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్తో. అందాకైతే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను కొన్ని ప్లేలిస్ట్ కూడా లింక్స్ ఇచ్చాను. మరి ఏమైనా యూజ్ అయితే మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు ఛానల్లో. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అడగడం ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. చివరిగా నేను మీకు కోరేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.